ఈసున దుర్యోధన దుశ్శాసనులు ఆ పాండవులకు సభలో నెగ్గుల్సేసిన విని వారలననుశాసింపగ వలవదన గజనదే నీకున్. నీయుపేక్షం చేసి దుర్యోధన దుర్ద్యూత పరాజితులై రాజ్యంబు విడిచి పాండవులు అరిగి కామ్యకవనంబుననున్న కృష్ణుండు అనేక రాజసమన్వితుండై వారి యొద్దకు వచ్చి నీ కొడుకులు చేసిన నికారంబునకున్ కృష్ణా పరిభవంబునకు దుఃఖితుండై కడునలిగి మీకు నిట్లు చేసిన దుర్యోధనాదుల దూషించి గజపురంబున ధర్మరాజును రాజ్యాభిషిక్తుం చేయుదుననియు రాజసూయంబు సేయునాడు ఇంద్రప్రస్థంబున అయిన విభూతి కంటే విశేష విభూతిగా వింతుననియు ద్రుపద సృంజయ కేకయ ధృష్టద్యుమ్న బలదేవ సాంబ సాత్యకి ప్రభృతుల సమక్షంబునన్ పలికి సత్యసమయులైన పాండవుల చేత సంరంభ నివారితుండై పార్థు సారథ్యంబునకు ప్రార్థితుండయ్యే అని వింటిమి. 13 14 ఘనులు పాండవులు జగద్విదితముగనుత్సహింతురు వదలక రణమునకు కేశవ పురస్కృతులై వరములు వేల్పులచే దుష్కర తపమున బడయుదురు జగంబుననురులు ఈశ్వరుచే వరములు వడసెన్ కరుణ ధనంజయుడు తనదు కార్ముక శక్తిన్. అర్జును దివ్య శర సంఘాతంబును భీమసేను చిత్రగదాఘాతంబును నీయుపేక్షా నిర్ఘాతంబును కౌరవ పరిక్షయంబునకు కారణభూతంబులు అనిన సంజయునకు ధృతరాష్ట్రుండిట్లనియే. వృద్ధని జాత్యంధుండని బుద్ధివిహీనుడని నన్ను పుత్రుడు బలదర్పోద్ధతుడై మెచ్చడు అసంబద్ధంబులె కాని వినడు పలికిన పలుకుల్. దుర్యోధనుండు దుర్బుద్ధి అనినేమి ఏమి చెప్పవలయు భీష్మద్రోణ విదురాదులను ఆదరింపక కర్ణ శకునుల ఆప్తులంజేసుకుని వారి వచనంబుల నెగడు నేనేమి చేయుదును అని ధృతరాష్ట్రుండు మిన్నకుండెను. ఇట పాండవులు పార్థు మసలుటకు దుఃఖితులై పాండవ సింహమర్జునుడు పాండుయశంబు వెలుంగుచుండ ఆఖండలు దొట్టి నిర్జర నికాయము చేత వరంబుగాంచి ఎన్నండిట వచ్చునొక్కో సుజనస్తుతునాతని ప్రీతి చూడనెన్నండుకో కాంతుమంచును మనంబున గోరుచునుండిరెంతయున్. అట్టి అవసరంబున యుధిష్ఠిరునకు భీముండిట్లనియే నీ నిదేశంబున నరిగి పార్థుండు నిష్ఠతో దపము మానుగా చేయుచునున్నవాడు ఏల మసలెనో రాక వాని ధర్మస్థితు బాసియున్న యువర్షముల్ యుగ సమానంబులైనవి మనకు అతని సమాగమకాంక్ష. మరి పాండవ పాంచాల యాదవ వీరుల జీవనంబులు ఆతని యంద నిలిచినవి తదీయ భుజాశ్రయ బలంబునన్ పరుల జయించి ధరణీ రాజ్యంబు పరిగ్రహింతము అనియున్నవారము కావునన్ కాలయాపనంబు సేయక అర్జునున్ తోడ్కొనితేర జనార్దను రాబనిచి నియోగింపుము.
సమయాబ్దంబుల కంటె ముందర మహోత్సాహంబునం బాహు విక్రమమొప్పన్ విజయుండు నేను నయ్యి సంగ్రామంబులో ఏకకాలమునందు ధృతరాష్ట్రజాధముల నెల్లన్ చంపి భూచక్ర రాజ్యము సేకొందుము కౌరవేంద్ర మురజిత్ సఖ్య ప్రసాదంబునన్ సత్యభంగ భీతుండవుగావున నీవు ఇందయుండి 13 జలిపి పదంపడి కరిపురంబునకు వచ్చి రాజ్యాభిషిక్తుండవగుము దుష్టద్యూతంబున మన రాజ్యంబు అపహరించిన సుయోధనుండు సుచిర ప్రతిష్ఠితుండుగాకుండా ఇప్పుడ అద్దురాత్ము దూషింతుము నికృతి పరుల నికృతిన చేసి నిర్జించిన పాపంబులేదు సర్వప్రకారంబులను శత్రువుల జయించి రాజ్యంబు సేకొనుట రాజులకు విధి చోదితంబైన రాజధర్మంబా అనిన భీమసేను మహారంభ సంరంభంబునకు సంతోషించి ధర్మనందనుండు ఆతనిన్ తనపైకిన్ దిగిచుకుని మూర్ధాగ్రాణంబు చేసి ఇట్లనియే అనలునకు గాడ్పు తోడైన యట్టులు ఇంద్రతనయునకు నీవు తోడైన తడయక ఆజిపోర రిపులకు బ్రతుకంగబోలదు అయినా అరయ ఇది కోపమునకు అనవసరంబు 13 బోయిన పదపడి పార్థుండు నీవు పరనృపతుల దుర్మదుల వధించి విజయాస్పద బాహుల రగుడు ధర్మ పరిరక్షకులై ఏనెట్లును సత్యభంగంబు సేయుటకు ఒడంబడనోపను అని ధర్మతనయుండు అనుజునను నయించే అని జనమేజయునకు వైశంపాయన కథితంబైన పుణ్యకథ అతి రమణీయంబుగాను బిరుదాంక భీమేశ్వర కృత నిత్యప్రసాద సౌజన్య గుణాభరణ పరగండ భైరవ పరనృప మణిమకుట ఘటిత పద విబుధనుతా రాజవంశరత్న రాజరాజదేవ నిత్యలక్ష్మీ జయ రామ ధర్మమిత్ర మిత్ర విద్వదంభోజవన పయోజమిత్ర భూరి కీర్తి కౌముదీ రాజిత త్రిలోక నిఖిల రాజలోక పూజిత ఇది సకల సుఖ విజన వినుత నన్నయ భట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునందు ఆరణ్య పర్వంబునందు పాండవ ప్రవేశంబును కిమ్మీరవధయును కృష్ణ పాంచాలాభిగమనంబును సౌంభకాఖ్యానంబును ఇంద్రకీలాభిగమనంబును కైరాతంబును అర్జును తపశ్చరణంబును ఈశ్వరుతోడ యుద్ధంబును పరమేశ్వరు చేత పాశుపతాస్త్రంబు వడయుటయును లోకపాల సందర్శనంబును స్వర్గగమనంబును ఊర్వశి శాపంబును దేవతల వలన దివ్యాస్త్ర లాభంబును అన్నది ప్రథమాశ్వాసము.